అవును, నా బిడ్డ ఉల్లిచికి పాలు తాగించకూడదా? బిడ్డకు జన్మనిచ్చాక కల్తీ లేని కల్తీ చెయ్యని పాలు తనలో తయారవుతాయి. ఆ పాలు పాపకు పట్టాలి తప్ప కృత్రిమంగా తయారు చేసి పడితే పాపకు కూడా పాపం అంటగట్టిన పాపం నీకంటుకుంటుంది. చాలు, నువ్విలా ఎందుకు చెప్తున్నావో నాకు తెలుసు. నీ మంచి కోరి చెప్తుందని నీకర్థమైతే సంతోషమే చెల్లి. నాకర్థమైందేంటో తెలుసా అక్క? ఇందాక ఈ పిల్ల ఈ అవతారంలో వచ్చిందని నేను కూడా నవ్వాను కదా, అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలాంటి చచ్చ సలహాలు ఇస్తోంది. సుమనా, అది చచ్చు సలహా కాదు. బిడ్డను బతికించడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి అందరూ మెచ్చు సలహా. అమ్మ చెప్పినట్టు నువ్వే ఉలూచికి పాలు పడితే మంచిది సుమనా. అక్కర్లేదు, పౌడర్ పాలు బానే పడుతున్నాయి. అయినా నా పిల్లే ఏడవట్లేదు, మీ ఏడిపేంటో నాకు అర్థం కావట్లేదు. సుమనా, ఎప్పుడూ చెప్పే మాటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని విసుక్కోకు. నీ వయసులో సగం కూడా ఉండదేమో. చిన్న పిల్ల ఇంత చక్కగా చెప్తే ఎందుకు వినవు? పెళ్ళా కాలేదు, ఆ వయసు లేదు. అలాంటప్పుడు మొగుడా ఉండడు. పిల్లల సంగతి దేవుడెరుగు. దేవుడికి తెలుసు కానీ అల్పులకు తెలీదు, తెలుసుకోలేరు. మాకెవరికి తెలియనట్టు నీకే సర్వం తెలిసినట్టు చెప్పకు. తను చెప్పినా మీరు వినడం లేదు కదా, అలాంటప్పుడు చర్చ పెట్టుకోకుండా సోఫాలో కూర్చోమ్మా. ఈ మాటైనా ఎందుకు వింటాను? వల్లభని పట్టుకుని ఎలాగోలా బ్యాలెన్స్ చేసుకుని ఉన్నాను కదా. అయినా ఆవిడ కదా నొప్పి. అల్లుడో, నీకు నొప్పి ఉండనప్పుడు అక్కకేం చెప్పకు. ఇక్కడుంటే నా టైం వేస్ట్. తప్పకండి. ఆగు సుమనా. ఏంటి? అమ్మా, కానీ దోషమైతే ఈ ఇంట కలిగింది కదమ్మా. ఫలితం ఉంటుంది. శరన్నవరాత్రులప్పుడు ఒకరోజు ఈ ఇంట్లో ఉండే పసిబిడ్డలకి పాలు అందవు. అమ్మైనా సరే ఆ రోజు పాలివ్వలేదు. మళ్ళీ అమ్మే దయ చూపించాలి. అయ్యో, పసి బిడ్డలకి ఎంత కష్టం వస్తుందో మరి. పిల్లలున్న ఈ ఇంట్లో మనముండడం పూర్వజన్మ సుకృతమే. మన బోటి వారిని ఉండనీయడం నైనీ మాత సౌహృదయం. మమ్మల్ని కూడా నీలో కలుపుకున్నావా అయ్యా ఎద్దులయ్యా? పోయాక కైలాసగిరి విలాసాల్లో అందరూ కలిసిపోవడమే మాత. అమ్మా గాయత్రి, తీసుకోమ్మా గంట. తీసుకోమ్మా, గంటతో ఆడుకోమ్మా. గంటెందుకు? కొట్టడానికి. ఎవరిని? గంట కొట్టడానికి కాదు వదిన, దాంతో ఎవరిని కొడుతుంది గాయత్రి? పిల్లలకి అలాంటి పనులు నేర్పించకండి. చిట్టి తల్లికి ఒకరు చెప్పాల్సిన పని లేదు చెల్లి. గురి పెట్టి కొట్టిందా బొక్కెడిపోవాల్సిందే. ఎందుకు రమ్మన్నారు? ఎవరు? ఏమో, అత్తయ్య అందరినీ హాల్లోకి రమ్మన్నారంట.
ఇంతకీ ముక్కు మూలంగి ఆవిడెక్కడో? మమ్మీని తీసుకొస్తున్నాను. అమ్మా, నడవడానికి ఇబ్బందిగా ఉంటే ఎత్తుకుని సోఫాలో కూర్చోబెడతాను. పర్వాలేదు విశాల్, మంచం మీద పడుకుంటే తప్ప ఇంకెక్కడా కూర్చోలేను, నిల్చోను లేను. కొడుకంటే విశాల్, మీరు కాదు. సుమన, పిల్లల్ని ఆడుకోనివ్వు. ఉలూచిని కూడా కింద పడుకోబెట్టు. చిచి, ఫ్లోర్ మీద ఎలా పడుకోబెడతాను? నా కూతురు ఏమైనా గతిలేదా? వదినా, కొందరికి చెప్పిన అర్థం కాదులే, వదిలేయండి. ఎవరు వదిలేసినా నా బతికేదో నేను చూసుకోగలను. సుమన, 10 కోట్ల చెక్ క్రెడిట్ అయిందా? అయ్యిందత్తయ్య, ఇందాక మెసేజ్ వచ్చింది. అది సంగతి. ఇప్పుడు చిట్టి కూడా కోటీశ్వరాలు అనే ధీమా వచ్చేసింది. విశాల్ బ్రో ముష్టేస్తే తీసుకుంది. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీ నోటిని అదుపులో పెట్టుకోమని? రెచ్చగొట్టేది సుమన కాదరా, నువ్వే. అలా చెప్పండి, ఇవ్వాల్సింది ఆయనే, అదే తెలుసుకుంటారాయన. ముందు పెద్ద మాత్రం చెప్పనివ్వండి, ఓ పని అయిపోతుంది. ఆవిడ పనైపోతుందా? ఏయ్, నువ్వు కౌంటర్లు వేసుకుంటూ ఉండకు. మ్యాటర్ విను ముందు. ఇట్స్ ఆల్ రైట్. చెప్పండి అతిగారు. ఏంటి? అదే అత్తయ్య గారు చెప్పండి అని అంటున్నానండి. అందరూ శ్రద్ధగా వినండి. నాకు చిన్న పిల్లల మీద ద్వేషం లేదు. అత్తయ్య, పచార్లు చేయకండి, పడిపోగలరు. ఏం కాదు, కాస్త పట్టు విడుపుగానైనా ఉంటుందేమోనని చూస్తున్నాను. మమ్మీ, పట్టుకోమంటావు మమ్మీ? అత్తమాలం ఏం పట్టుకుంటా వాళ్ళడు? అక్కనే ఫ్రీగా వదిలేసేయ్. కొన్నిసార్లు ఎక్సర్సైజ్ చేస్తేనే సెట్ అయిపోతుంది. సర్లే, అమ్మని చెప్పనివ్వండి. చెప్పింది కదా, పిల్లలంటే ద్వేషం లేదని. కేవలం పెద్దవాళ్ల మీదే అసూయ అనుకుంటా. అక్క, 2 నిమిషాలు ఊరుకో, విషయం ఏంటో విందాం. కొనసాగించండి పెద్ద మాత. గాయత్రి, గంటతో ఆడుకోమ్మా. సరే నాయని, చెప్పు. జీలకర్ర, కాజు, బాదాం, హ్యాండ్ వాష్, డిటర్జెంట్, ఇంకా టూత్ పేస్ట్. అది కూడా యాడ్ చేయండి బాబు గారు. ఏ టూత్ పేస్ట్ యాడ్ చేయాలి నాయని? కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ టూత్ పేస్ట్ ని యాడ్ చేయండి బాబు గారు. కోల్గేట్ స్ట్రాంగ్ టూత్ పేస్ట్ ఎందుకు? ఏంటి బాబు గారు అలా అడుగుతారు మీరు? ఎందుకంటే కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ టూత్ పేస్ట్ మాత్రమే కాదు, అది మన దంతాల పోషణ కూడా. కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ టూత్ పేస్ట్ లో ఉన్న కాల్షియం బూస్ట్ ఇంకా ఆర్జినైన్ ఫార్ములా మన దంతాలు పోగొట్టుకునే నేచురల్ కాల్షియం ని తిరిగి 2 రెట్లు బలంగా ఎలా చేస్తుంది. ఇంకా మీకేమైనా సందేహాలున్నాయా బాబు గారు? కోల్గేట్ స్ట్రాంగ్ టూత్ పేస్ట్ నే యాడ్ చేస్తాను. ఇంకా
నువ్వింకా ప్రాణాలతోనే ఉన్నావా తిలోత్తమా? అదేంటి స్వామి అలా అన్నారు? మమ్మీ, కొంపదీసి నువ్వు దయ్యానివా? నేను నీ ఆత్మని చూడగలుగుతున్నానా ఏంటి? రే నోర్ము, నువ్వు పిచ్చి ప్రశ్న లేకు. అఖండ స్వామి వారు ఎందుకలా అన్నారో ముందు చెప్పనివ్వు. నువ్వు కింద పడి తల పగిలి మరణమనే మంచం మీద ఉండాల్సిన దానివి. ఇక్కడికి ఎలా వచ్చావా అని ఆశ్చర్యపోతున్నాను. కారులో వచ్చాం స్వామి. రే సైలెంట్ గా ఉండమన్నానా? వీడి మాటల్ని పట్టించుకోకండి స్వామి, మీరు చెప్పండి. ప్రాణగండ నుండి నువ్వు ఎలా బయటపడగలిగావా అని ఆలోచిస్తున్నాను తిలోత్తమా. నాకే గండం వచ్చిందని స్వామి, కింద పన్నే లేదు, దెబ్బెలా తగులుతుంది? పడ్డావు కదా మమ్మీ. అరే గాయత్రి పాప గంట తీసుకుని వస్తే దాని మీద కాలు వేసి పడ్డావు కదా. దెబ్బెక్కడ తగిలిందిరా? గాయత్రి దేవేరా మూర్ఖుడా! స్వామి ఇది నిజమా? గాయత్రిని విశాల్ వాళ్ళు దత్తత తీసుకున్నారు. నయని కన్న బిడ్డను జీవం ఎత్తుకుపోయాడు. ఆ పిల్లే ఈ పిల్ల. విషయమైతే నీకు చెప్పాను. పరిశీలించాల్సింది, పరీక్షించుకోవాల్సింది నువ్వే తిలోత్తమా. ఆ పిల్ల కుడి చేతిని మా అమ్మ కుడి చేతి తగిలితే నిప్పురవ్వలొస్తాయి స్వామి. మరి ఇంకెందుకు ఆలస్యం? అలాగే గనక జరిగితే నేను చెప్పినట్టే గాయత్రి పాపనే గాయత్రి దేవి అని రూఢి అవుతుంది. కాపాడినట్టు కాపాడి నిన్ను కబళించడానికి సిద్ధమయ్యే కాళికే అని నీకు అర్థమవుతుంది. తగు జాగ్రత్తలు పాటించవలెను. నీకేమైనా తెలిసిందా ఎద్దులయ్యా? మాతో చెప్పొచ్చు కదా. అంతా నీ చేతుల్లోనే ఉంది మాత. అంతకంటే ఏమీ చెప్పలేను. చెప్పలేను వాడివి ఈ ముఖి చెప్పి బెంబెలెత్తేసేందుకు వెళ్ళవయ్యా, వెళ్ళు. అంబా శివశంబా. ఎప్పుడు గమ్మత్తుగా ఉండేవాడు, ఈ పూట ఏమైందో మరి. ఆ కేసు ఉంటుందేమన్నమ్మా. మనుషుల ఆకలి తీర్చొచ్చు బాబాయ్, కానీ కాలం ఆకలిని ఓర్చలేము. మీరు కన్న కూతుర్ని మీరే దత్తత తీసుకున్నారా? పాప తిరిగి ఈ గుటికే చేరింది, చూశారా? నిజమా అమ్మా? ఎలా చెప్పగలిగావు? మీరు కలిసిన స్వామీజీ వారు చెప్పారా? బ్రో మాట్లాడమేంటి? మాట ఎలా వస్తుంది బాబు? ఊహించనిది జరగబోతుంటే ఒక్క నిమిషం ఆగుతారా? అత్తయ్య, గాయత్రినే
ఆ ఫోటోలో ఉన్న గాయత్రీదేవి అత్తయ్య అని అనడానికి సాక్ష్యాధారాలు ఏవైనా ఉన్నాయా? అక్క, మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తావేంటి? నువ్వు ఆగు చెల్లి. ఇప్పుడు తను కాదన్నా కాకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. కన్న కూతుర్నైనా దత్తపుత్రికనైనా పెంచుకున్న పాపనైనా సరే మీరు ఒకేలా చూస్తారని మాకు తెలుసు. అది రోజు రుజువు అవుతూనే ఉంది కూడా. అయితే జోగయ్య శాస్త్రి గారి మనవరాలు తన కూతురు శారదకి పుట్టిన బిడ్డ అని చెప్పాక మళ్ళీ వీళ్ళొచ్చి అదంతా తూచని గాయత్రీ దేవతయ్య పునర్జన్మెత్తి ఈ పాప రూపంలో ఉందని అలా ఎలా చెప్పగలిగారు? గుడ్డిగా నమ్మలేం కదా, ముఖ్యంగా మా ఆయన్ని వాళ్ళ అమ్మని. కరెక్ట్. సుమనా, మమ్మల్ని నువ్వు కూడా నమ్మవా? నీ గురించి అనట్లేదు అత్తయ్య, హాసినక్క చెప్పేది కరెక్ట్ అంటున్నాను. శాస్త్రి గారి మనవరాలైన ఈ పాపకి గాయత్రి అని పేరుండటం యాదృచ్ఛికం. ఎర్రచీర కట్టుకున్నది నా పెళ్ళామే అన్న సామెత ఒకటి గుర్తుకు తెచ్చుకుంటే గాయత్రి అన్న పేరున్నంత మాత్రాన విశాల్ బాబు గారిని కన్న తల్లి గాయత్రీ దేవతయ్య అవదుగా. అయితే అత్తయ్య వాళ్ళు చెప్పిన స్వామివారు ఎవరో గాని అతను చెప్పింది నిజమే. గాయత్రి పెద్దమ్మే అని నమ్మొచ్చంటారా వదినా? అలా అని కాదు విక్రాంత్ బాబు, ఆ అమ్మగారు పునర్జన్మలో పసిపిట్టగానే ఉంటారు కదా. తన కుడి చేతిని తిలోత్తమ అత్తయ్య కుడి చేయి తాకితే నిప్పురవ్వలు ఎగిసి పడతాయని మన స్వామివారు కూడా చెప్పారు. అద్దిర బన్నా, అమ్మ లెక్కలకి చాలా మందికి అసలు విషయం తెలుసు గాని ఏమీ తెలియనట్టు బానే మేనేజ్ చేస్తున్నారు మమ్మీ వీళ్ళు. ఆ సమయం వచ్చేదాకా ఆగాలనుకున్నదేమో, కానీ రానే వచ్చింది. పెద్దమాత, పరీక్ష చేయటం ఏమో గాని ఫలితం దారుణముగా ఉండును, జాగ్రత్త. అవునత్తయ్య, నిప్పుతో చెలగాటం మంచిది కాదు. అన్నింటికీ సిద్ధపడే ఇంటికి వచ్చాను. ఇప్పుడేంటి? ఆ పిల్ల చేతిలోకి అత్తయ్య చేయి పెడితే తను గాయత్రి అత్తయ్య అయితే మంటలొస్తాయంటారు, అంతేనా? అదే కదా చెప్పింది. ఎందుకైనా మంచిది కొంచెం వెనక్కి రండి. అవును తల్లి, నిప్పురావులు ఎగిసి పడితే మంటలు ఎవరి మీద పడుతుందో చెప్పలేము. మమ్మీ జాగ్రత్త మమ్మీ, పిల్లని నేనే ఎత్తుకున్నాను. విశాల్, పరిస్థితి చెయ్యి దాటిపోయింది వదినా. ఎంత చెప్పినా ఎవరు వినేలా లేరు. సరే సరే, పరీక్షించేది వారే కదా, ఫలితం వెంటనే తెలిసిపోతుంది కూడా. రెడీ అత్తయ్య? రా కావ్య, కూర్చో. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైంది మనం కలిసి? నేను బాగున్నాను నైని, నువ్వెలా ఉన్నావు?
నేను బాగున్నాను. అవును, నీ లిటిల్ ప్రిన్సెస్ నవ్య ఎక్కడ? ఎలా ఉంది? నవ్య కూడా బానే ఉంది నాయని. చాలా అల్లరెక్కువైంది. అవును, ఈ సరుకులేంటి? ఈ సరుకులు కూడా నవ్య కోసమే. పిల్లలు పెరిగే వయసులో సరైన పోషణ లభిస్తేనే కదా ఎదుగుదల బాగుండేది. కరెక్ట్ కావ్య. సరే నైని, నేను వెళ్తాను. నవ్య ఎదురు చూస్తుంది నా కోసం. ఒక్క నిమిషం ఆగు, నవ్య కోసం చాక్లెట్స్ తీసుకొస్తాను. వద్దు నైని, అసలు చాక్లెట్స్ తిననివ్వను నవ్యని, పళ్ళు పాడైపోతాయని. అదేంటి, పిల్లలు ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే ఆనందాన్ని వెతుకుతారు. అలాంటిది నువ్వసలు చాక్లెట్సే ఇవ్వనంటే ఎలా? దానికి బదులు తన దంతాలకు కావాల్సిన పోషణ అందేలా చూడు. దంతాలకి పోషణనా? ఎలా నైని? ఒక్క నిమిషం. ఇదిగో ఇలా ఈ కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ టూత్ పేస్ట్ ని వాడి. ఎందుకంటే కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ ఒక టూత్ పేస్ట్ మాత్రమే కాదు, అది మన దంతాల పోషణ కూడా. కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ లోని కాల్షియం బూస్ట్ ఇంకా ఆర్జినైన్ ఫార్ములా మన దంతాలు పోగొట్టుకున్న సహజ కాల్షియంని తిరిగి నింపి మన దంతాలను 2 రెట్లు బలంగా అయ్యేలా చేస్తుంది. ఓ అవునా నైని? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. గాయత్రి పాప కుడి చేతిని తిలోత్తమ అత్తయ్య కుడి చేయి తాకితే ఖచ్చితంగా మంటలు రావాలి కదా? అవును, రావాలి. కానీ రాలేదే. పవర్ ప్రాబ్లమా? ఇదిగో విశాల్, నువ్వు సమాధానం చెప్పకుండా కృష్ణుళ్లాగా నవ్వితే బాగోదు చెప్తున్నా. ఏమై ఉంటుందా అని నా బుర్ర బద్దలు కొట్టుకోకముందే మంటలెందుకు రాలేదో చెప్పు. రాదు. రాదా? రాదు అంటే ఈ గాయత్రి మీ అమ్మ కాదా? పెద్దత్తయ్య కాదా? నన్ను కన్న మా అమ్మే ఈ గాయత్రి. అలాగైతే ఫైర్ రావాలి కదా? రాకుండా చేశాను కదా. హౌ? అంటే బుజ్జి తల్లి చేతి మీద ఇంకొక లేయర్ ఉందా? అవును వదినా, ఇది రిమూవ్ చేయాలనే పాపని ఇక్కడికి తీసుకొచ్చాను. నీ సమయస్ఫూర్తికి తెలివితేటలకి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను విశాల్. అమ్మని కాపాడుకునే బాధ్యత కొడుక్కి ఎప్పుడూ ఉంటుంది కదా వదినా. చిన్నప్పుడంటే మిస్ చేసుకున్నాను. ఇప్పుడు అమ్మే నా కూతురైంది. వండర్. గాయత్రి, నువ్వు కూడా ఘటికురాలివే తల్లి. మీ నాన్న ఎలా చెప్తే అలా ఉన్నావైతే. ఇంకొద్ది రోజులు తిలోత్తమమ్మ వాళ్ళకి డౌట్ అయితే రాదు. దొరికిన దాన్ని అంత హడావిడిగా తీసుకురాకపోతే ఏంటంట? మమ్మీకి చూపిద్దామని తీసుకుని వస్తుంటే కాలికి పాము అడ్డుపడింది. దాని తోక తొక్కుతానేమోనని భయపడి ఎగిరినందుకే మెట్లు లెక్కెట్టారు అంతే కదా. తోకసారి అల్లుడు, అదే పడక తొక్కంటే కాటేసేది. పాము ఎక్కడుంది అసలు? ఇంట్లోనే ఉంటుంది.
రాత్రైతే ఉల్లుచి అవతారం మారిపోతుంది కదమ్మా. బావగారికి ఏదో దొరికింది, అది చూపించడానికి వచ్చినప్పుడే ఉల్లుచి పాప అడ్డుగా వచ్చింది అంటే ఏదో కారణం ఉంటుంది. నా మొగుడి మూతి ఎరుపెక్కింది కాబట్టి అడిగినా సరే చెప్పలేడు చెల్లి. అత్తయ్య, మీ పుత్రరత్నాన్ని గదిలోకి తీసుకెళ్లి నాలుక లాగి తేనె కాస్త పూసి వాచిన చోట వేణీళ్లతో కాపడం పెట్టండి. ఆ పనేదో నువ్వే చేయొచ్చు కదా. ఇంకెక్కడ వాచిందో ఎవరు చూసి చచ్చారు? చూసినా మళ్ళీ గదిలో నుంచి ప్రాణాలతో ఎవరు బయటకు వస్తారు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అర్థం కాలేదా పిన్ని? అత్తయ్య అయితే మా ఆయనకి కన్న తల్లి కాబట్టి కొడుకు గాడిదలా ఉన్నా. అయ్యో అక్క, బా మాట వరుసకి చెప్తున్నాను చెల్లి. దున్నపోతులా ఉన్నా సరే తల్లి కంటికి చంటి బిడ్డలాగే కనిపిస్తాడు. కాబట్టి తీసుకెళ్లి నకసిక పర్యంతం పరిశీలించి ప్రథమ చికిత్స చేయమంటున్నాను. అమ్మా, వదిన చెప్పినట్టు చేయండి. మీరే బానే చెప్తారు, భరించాల్సింది నేను. పదరా. అమ్మా అమ్మా, అమ్మో. అదిగో ఏ సుమి, పాప ఏడుస్తుంది, కనపడట్లేదా? కళ్ళు మూసుకుని ఎలా కనబడుతుంది? వినపడుతుంది కదండి. పొగరుతో కళ్ళు మూసుకుపోయిన దానికి కళ్ళు తెరిచినా ఏం కనిపించదు అత్తయ్య. అబ్బా ఏంటి వినాసా? మావయ్య వాళ్ళు అరిచినా పాప ఏడ్చినా వినిపించుకోలేదు గాని నేనంటే మాత్రం నీకు చిరాగ్గా ఉందా? పొద్దునే నన్ను ఆడిపోసుకుంటున్నారు ఎందుకు అంటున్నాను. ఉలుచిని ఎత్తుకోకుండా ఏం చేస్తున్నావే అని అడుగుతున్నామే. యోగా చేస్తున్నాను. పిల్లని నేర్పిస్తున్నావా? ఆగక్క, నా కూతుని నువ్వే మెత్తుకుని ఆడించక్కర్లేదు. అయితే నువ్వైనా ఎత్తుకో చిట్టి. ఇప్పుడు యోగాల పేరిట ప్రయోగాలు అవసరమా? డెలివరీ అయ్యాక యోగా చేస్తే మళ్ళీ నాజుగ్గా తయారవుతావని తెలిసిందక్క. ఇప్పుడేమైనా అడుగు తీసి అడుగు వేయలేనంత ఇదిగా ఉన్నావా చిన్న మరదలా? లేవు కదా. అయినా సరే ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి కదా పెద్దబాబు గారు. పెద్ద బుట్టం వచ్చిందేంటి? తనను గాని సుమను చూసిందంటే మొన్నెందుకు ఉల్లుచిని ఎత్తుకెళ్లిపోయావని గొడవ చేస్తుంది. నువ్వు బానే ఉన్నావు. థ్యాంక్స్ అండి. హలో, అందగత్తెవన్నాననుకోకు. నీకేం రోగం లేదని పిల్లని బాగా చూసుకోమని చెప్తున్నాను. రే విక్రాంత్, చిన్నపిల్లలు ఏడిస్తే కూడా మంచిదేరా. అది అప్పుడప్పుడు అత్తయ్యా, ఎప్పుడూ కాదు. కొంతమంది బ్రహ్మరాక్షసులుంటారు, పెద్దవాళ్లను కూడా ఏడిపిస్తారు. పసిపాప భోజన వాళ్ళతో కలకలాడాలని అడగనమంతే. తప్పుగా అనుకోకమ్మా. చూద్దాంలే, ఆలోచిస్తాను. నేను ఒప్పుకున్నా మీరేం ఫ్రీగా సర్వీస్ చేయక్కర్లా. నెలకు 25,000 పడేస్తాను. బలుపు అది తగ్గించుకోవడానికి యోగా చేస్తే సరిపోదు, తెలుసుకొని మసులుకోవాలి. ఇప్పుడు కోటీశ్వరరాలైంది కాబట్టి అలా అన్నదనుకోకండి. దురంధర పావనమూర్తి వాళ్ళకి పాకెట్ మనీ లాగైనా పనికొస్తాయని చెప్తోంది. నైనమ్మ జయ వల్ల, హాస్టల్ మండ వల్ల
మాకు అలాంటి లోటు ఏం లేదమ్మా. ఆయన ఉలూచి రెండో తల్లి అయిన పెద్దబొట్టమ్మ కూడా ఓకే చెప్పాలి కదా. ఆవిని ఇక్కడికి రమ్మనండి బావగారు. మళ్ళీ ఇంటి గడప దాటకుండా కట్టి పారేయకపోతే నా పేరు సుమనే కాదు. ఆ రోజు నుండి అడ్రస్ లేదులే. అర్జెంట్ అయితే ఆ పుట్ట ఈ పుట్ట వెతకండి అత్తయ్యా. అక్కర్లేదు. మమ్మీ ఐఎమ్ కమింగ్ మమ్మీ. వెళ్ళండి. కొంగు పట్టుకొని పెళ్ళాం వెనక తిరిగే వాళ్ళని చూశాను కాని తల్లి నీడలో దూడలా వెళ్లే మగాణ్ణి ఈయన్నే చూస్తున్నాను. పిన్ని, బాబాయ్ టిఫిన్ చేస్తాను పదండి. చపాతీ చేయమ్మా. బాబాయ్ నేను చేస్తాను కదా. పాప ఏడుస్తుంది, ఎత్తుకో. ఎత్తుకమ్మా, నువ్వు రా. మమ్మీ కమాన్, మమ్మీ కమాన్, మనమే గెలవాలి. కమాన్ మమ్మీ, తాగు మమ్మీ, తాగు తాగు. అరే మమ్మీ తాగు మమ్మీ, మనమే గెలవాలి బెట్లో. తాగు 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 మమ్మీ, తాగు. గెలవండి గెలవండి, తాగండి. తాగు తాగు మమ్మీ, తాగు మమ్మీ, కొంచెం లిటిల్ బిట్ తాగు మమ్మీ, తాగు మమ్మీ, తాగు. చూసావా మా మమ్మీ అంటే? మమ్మీ మమ్మీ కొట్టదు మమ్మీ, మమ్మీ నన్నెందుకు కొడుతున్నావు మమ్మీ? అరే జ్యూస్ తాగిస్తే తప్ప. ఇది జ్యూస్ కాదురా, వేపాకు రసం. పరమ చేదుగా ఉంది. విషమే. ఏ పిచ్చిదానా, దేవుడు తాగేదన్నావు? అదే రాజా, శివుడు తాగుతాడు కదా విషం, దాంతో సమానం. నీ మొహం పోతలికి. ఎక్స్క్యూజ్ మీ. వేపాకు రసమే తాగలేనప్పుడు పసిపిల్లల పాలు మాన్పించడానికి ఇంకొకసారి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వకండి. ఓకే, వస్తాను. ఇటే డ్రెస్ వేసుకున్నావు కదా, ఇంకెందుకు ఏడుపు? ఆకలేస్తుందేమోనే, పాలు పట్టరాదు? పాలు కలుపుకొని రావాలి పిన్ని. ఇటివో, కాఫీ తాగి వెళ్తాను. నీ ఆకలి చూసుకుంటావు గాని ఉలుచి బాధను చూడవు కదూ. అబ్బబ్బబ్బా, ఎప్పుడు నా మీదనే దృష్టి పెడతారేంటి పిన్ని? ప్రశాంతంగా కాఫీ కూడా తాగనివరా? పిల్ల ఏడుస్తుందనే. ఏడిస్తే ఏడ్చింది, చేస్తుందా? అలా అనకే. పాలు కలుపుకొస్తానుండు, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటావు. అయ్యో ఉలిచి పాప, ఏడోకమ్మా. ఆస్తి కోసం పడిచొచ్చిన మీ అమ్మ నిన్ను కనేదాకా ఒకలా ఉంది, ఇప్పుడు ఇంకోలాగా మాట్లాడుతుంది. ఏం చేస్తాం, నీ అదృష్టం అలా ఉంది. ఏడోకమ్మా. ఈ నెంబర్ కొత్తగా ఉందే, ఎవరై ఉంటారు? హలో, ఓ మీరా? చెప్పండి చెప్పండి. నేను బానే ఉన్నాను. రాపిద్దమ్మా. అయ్యో చిట్టి తల్లి, ఎందుకమ్మా ఏడుస్తున్నా? నేనొచ్చేసాను కదా, ఏడవకు ఏడవద్దమ్మా.
నాకు వంట రానన్నది ఎవరు? చపాతీలు బ్రహ్మాండంగా చేస్తాను. నేను చేసే మెత్తటి చపాతీలంటే మా వారికి ఎంత ఇష్టమో.